హాయ్ అండి. ఇది సండే వ్లాగ్. సండే ఎన్నో పనులు చేసుకుందామని చెప్పేసి ముందు రోజు అనుకుంటాము. కాకపోతే ఒక్క పని కూడా అవ్వదండి. అంత బద్ధకంగా ఉంటుంది. ఫాస్ట్‌గా కూడా చేసుకుందాం అనుకుంటాం గానీ అస్సలు అవ్వవు. ఈరోజు మా హస్బెండ్ ఇద్దరు పిల్లలకు కూడా బయటికి తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నారు. మార్నింగ్ టైంలో వాకింగ్ లాగా. సో, చిన్నోడు నవ్వుతూ హ్యాపీగా వెళ్తున్నాడు. నేను అంతలోగా అన్ని పనులు చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దీపం పెట్టుకుంటున్నానండి. సండే అంటే నాన్ వెజ్ ఉంటది కదా! మళ్ళీ నాన్ వెజ్ వండుతూ మళ్ళీ దీపం పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఫస్ట్ దీపం పెట్టేశాను. బయట నుండి వచ్చేటప్పుడు పూరి తీసుకొచ్చాడు. మా పెద్దోడు పూరి తింటానని చెప్పేసి అన్నాడంట అండి. సో, ఇప్పించి తీసుకొచ్చాడు. రెండే తింటానని చెప్పేసి అంటే 2 మా పెద్దోడికి అండ్ 2 నేను పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ తినను అని చెప్పేసి ముందే అన్నారు. తెచ్చుకోలేరు కూడా. బన్ కూడా అసలు ఒక్క బుక్క కూడా తింటలేడండి. అస్సలంటే అస్సలు తినడు. సో, ఏదో మాట్లాడుకుంటూ అలా తినిపించేసాను. కంప్లీట్ చేశాను గూడా. నేను గూడా నార్మల్‌గా కొంచెం టిఫిన్ తినేసి వంట స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. కానీ చిన్నోడు అంతలోగా పడుకొని లేస్తే ఫస్ట్ స్నానాలు చేపిచ్చేద్దామని చెప్పేసి స్నానాలు స్టార్ట్ చేశాను. అసలు చిన్న పిల్లలకు గూడా స్నానం చేయించడము పర్ఫెక్ట్‌గా వచ్చుండాలండి. ఎందుకంటే మనం సిటీలో ఉన్నప్పుడు ఎవరికైనా చేపించండి అని అడగడానికి గూడా అవ్వదు గదా! అన్నీ మన పనులు మనకు వచ్చుండాలి. మెయిన్‌గా అయితే చిన్న పిల్లలకు స్నానం చేయించడము రావాలండి. విలేజ్‌లో చాలామంది ఓయ్ చేపించే వాళ్ళుంటారు. మన ఇంటి పక్క వాళ్ళైనా మనకు రాకపోతే అప్పుడప్పుడు మార్నింగ్ టైంలో వచ్చి చిన్న పిల్లలకి ఇలా స్నానం చేయించి వెళ్తారు. కానీ మనది మనకు వచ్చుంటే ఎవరికీ బ్రతిమిలాడాల్సిన అవసరం ఉండదండి. అలా నేను చిన్నోడికి స్నానం చేపిచ్చి పడుకోబెట్టేశాను. పెద్దోడికి గూడా స్నానం చేయించాను. కానీ పెద్దోడు పడుకోడు గదా! ఆఫ్టర్‌నూన్ టైంలో పడుకుంటాడు. అప్పటి వరకు ఆడుకుందామని చెప్పేసి కొద్దిసేపు ఆడుకున్నాను. అంతలోగా చికెన్ బిర్యానీ గూడా చేసేసి పక్కన పెట్టాను. చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా అయ్యిందండి. 1 కేజీ రైస్‌కి 1 కేజీ చికెన్ తీసుకొచ్చాడు. సో, 2 కేజెస్ నేను పర్ఫెక్ట్‌గా చేస్తానండి. మా అత్తమ్మ, మామయ్య వాళ్ళు గానీ, మమ్మీ, అన్నయ్య అందరూ గూడా ఇష్టంగా తింటారు. ఎంత క్వాంటిటీలో అయినా ఫుడ్డు ప్రిపేర్ చేయడము చాలా పర్ఫెక్ట్‌గా వచ్చు. అండ్ ఇష్టం గూడా. నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టమండి. మా పెద్దోడికి ఫస్ట్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేయండి అంటే లెమన్ తింటుండండి. ఎప్పుడు కూడా లెమనే తింటూ ఉంటాడు. చాలా ఇష్టము. లెమన్ జ్యూస్ కూడా ఇష్టంగా తాగుతాడు. అలా మా హస్బెండ్ కింది నుండి ఒక్కసారి కలిపిన తర్వాత నేనైతే అందరికి కూడా పెట్టేస్తున్నాను. మా హస్బెండ్ అండ్ నేను మా పెద్దోడు తింటూ ఉన్నాము. చిన్నోడు పడుకున్నాడు. మళ్ళొకసారి ఇంకా లేవలేడు కదా! స్నానం చేయించి పడుకుంటే ఒక 1 అవర్ అలా పడుకుంటాడు. సో, అంతలోగా తినేద్దాము. మళ్ళీ లేస్తే కష్టమవుతది అని చెప్పేసి పెట్టేసుకున్నామండి. చాలా టేస్ట్ అయ్యింది. నేను సాటిస్ఫై అయ్యానండి. నైట్ కూడా ఇదే అవుతది. మళ్ళీ ఏం చేయాలి అని చెప్పేసి మార్నింగ్ టైంలోనే అంతా కూడా ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత తిన్న తర్వాత ఎన్ని గిన్నెలు ఉంటాయో తెలుసు కదండీ! అందుకే ఈవినింగ్ టైంలో గిన్నెలైతే అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. మార్నింగ్ లంచ్ చేసేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామండి ఆఫ్టర్‌నూన్. ఒక 2 అవర్స్ పాటు ఇద్దరు పిల్లలు కూడా పడుకున్నారు కాబట్టి నేను కూడా పడుకొని లేసి ఈవినింగ్ టైంలో ఈ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను. గిన్నెలు క్లీనింగ్ అయిపోతే టీ పెట్టేసుకుంటే అసలు పనేమీ ఉండదు. ఎందుకంటే అప్పుడే చికెన్ బిర్యానీ చేసేసాను కదా! అదే ఉంది. సో, వంట పనేమీ లేదు. ఎటైనా వెళ్దాము అని అనుకుంటున్నాము. కానీ చూడాలి. పెద్దోడు పడుకున్నాడు. ఇంకా లేవలేడు. లేసిన తర్వాత ఎటైనా వెళ్దాము అంటే వెళ్ళాలి. ఇప్పుడైతే గిన్నెల క్లీనింగ్ చేసుకుంటున్నాను. చిన్నోడు కూడా లేసాడు. సో, గిన్నెల క్లీనింగ్ అయ్యే టైంలోనే మా హస్బెండ్ అయితే ఎత్తుకొని బయట నించున్నారు. బయట ఈవినింగ్ టైంలో అందరూ కూడా గ్రౌండ్‌లో క్రికెట్ ఆడతారు కదా! అలా చూస్తూ కొద్దిసేపు మంచిగా వాళ్ళను చూస్తూ ఉంటాడు. సో, అంతలోగా నేను క్లీన్ చేసేద్దాము అని చెప్పేసి క్లీన్ చేస్తున్నానండి. గిన్నెలు చాలా అంటే చాలా ఎక్కువయ్యాయి ఈరోజు. తర్వాత సింక్ కూడా ఒక్కసారి క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. మా పాతింట్లో బండల ఆ సింక్ ఉండే అండి. అది ఎంత వాష్ చేసినా కూడా క్లీన్ అనిపివ్వకపోయేది. ఇక్కడైతే మంచిగా స్టీల్ బేసిన్ లాగా ఉంది. చాలా బాగా అనిపిస్తది ఇలాంటిది ఉంటే. ఒక్కసారి క్లీన్ చేయగానే నీట్‌గా ఉంటది. కిచెన్ అంతా కూడా క్లీన్‌గా అయితే పెట్టేసుకున్నాను.
ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ టీ పెట్టుకొని తాగేసాం కూడా. అంతలోగా పెద్దోడు కూడా లేస్తే పాలు దాపానండి. చిన్నోడికి కూడా ఎలాగో లేసాడు కదా, ఫుడ్ తినిపించుకొనే బయటకెళ్దాము, నార్మల్గా అక్కడ లేట్ అయితే పడుకున్నా కూడా ఏమి ఇబ్బందిగా ఉండదు అని చెప్పేసి అందుకే చిన్నోడికి కూడా తినిపించిన తర్వాత ఫైనల్ లుక్ ఇదండి. ఆ తర్వాత స్టార్ట్ అయ్యాము. నెక్లెస్ రోడ్ వరకు వెళ్ళొద్దాము అని చెప్పేసి, మా ఇంటి నుండి నెక్లెస్ రోడ్ చాలా దగ్గర అండి. అటు నుండి ఐమాక్స్ నుండి కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఈ సెక్రటరేట్ నుంచి వెళ్తే కొంచెం తిరిగినట్టు ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాము. చిన్నోడు పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఇటు నుండి రావడము. అసలు బయటకి ఎక్కువ రావట్లేము. మొన్నటి వరకే అంత ఎండగా ఉండే, ఈరోజు కూడా కొంచెం మబ్బు మబ్బు ఉంది అని చెప్పేసి స్టార్ట్ అయ్యామండి. అయినా ఈవినింగ్ టైంలో ఏమి ఎండ ఎక్కువగా ఉండదు కదా, పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ చల్లగా కూడా ఉంటుంది అని చెప్పేసి ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఈరోజు ఆఫ్టర్నూనే పడుకోవద్దు, ఎటైనా తీసుకెళ్దాం పిల్లలకి అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే వద్దు అని ఈవినింగ్ తీసుకెళ్లారు. అలా ఈరోజు మేము మా సండేని ఇలా స్పెండ్ చేసాము. మీరు ఎలా స్పెండ్ చేశారో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.